ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుని మనల్ని ఒక ఆలయంగా ఆయన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దేవుడు మనలోనికి వస్తే మనమే దేవునికి ఆలయంగా మార్చబడితే మనలో ఆయన పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. ప్రత్యక్ష గుడంలో ఏం జరుగుతుంది? నిత్యము కూడా బలులు అర్పించబడతాయి, యాజకులు పరిచర్య చేస్తారు. ఎప్పుడైతే దేవుని ప్రేమను మనము అనుభవించి ఆయన ప్రేమకు మనం అప్పగించుకుంటామో ఖచ్చితంగా మనం ఆయనకి ఆలయాలుగా మార్చబడతాం. ఆయనకి ఆలయాలుగా మార్చబడిన తర్వాత మనలో ఆయన పరిచర్యలు జరుగుతాయి. ఆయన మన ద్వారా మనలో ఆయన పని చేస్తాడు. అనేక మందికి ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంటది. అదేంటో తెలుసా? ఇప్పుడు ఈ రోజు నా సిచ్యువేషన్ బాగాలేదు, కానీ రేపు నా సిచ్యువేషన్ మారుతుంది. రోమపత్రిక 8:28 చదివితే అక్కడ ఏమంటారు రాసు తెలుసు కదా అందరికీ. దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఒక నిశ్చలమైనటువంటి ఒక శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ మనకు ఉంటది. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా వివాహ పరిస్థితి బాగాలేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు మ్యారేజ్ అవ్వట్లేదు. ఓకే, ఇట్స్ ఫైన్. ఈ రోజు లేదు, కానీ రేపు వస్తుంది. ఇది ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ అన్నమాట. ఎప్పుడైతే దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకుని ఆయనకు అప్పగించుకుని ఆయనకు ఆలయాలుగా మార్చబడతామో, ఆయన పరిచర్యలు మనలో జరుగుతున్నప్పుడు మనకి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటుంది. నేను దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాను, దేవుని ముందు నేను యథార్థంగా ఉన్నాను, కాబట్టి నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా జీవితం మారుతుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే నెల ఖచ్చితంగా నా జీవితము మారుతుందన్నమాట. దేవుని పరిచర్య చేసిన తర్వాత, దేవుని కార్యాలు మన జీవితంలో చూసిన తర్వాత నాకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంటుంది అనమాట. లూకా సువార్తలు మనం చదివితే అక్కడ యాజకుడు అనేటువంటి జకర్యా ఒక మంచి మాట రాయబడుతుంది అనమాట. తన పరిచర్యకు వెళ్ళిన తర్వాత, పరిచర్య దినములు ముగించబడిన తర్వాత ఆయన తన పరిచర్య దినాలు ముగించుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆయన రాయబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలోనికి మనం వచ్చాము, ఒక 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు ఉంటాం. దేవుని చిత్తానుసారంగా ఎవరో ఒకరు వివాహం చేసుకుంటాం, పిల్లలు పుడతారు, పెంచుతాము, చదివిస్తాము, ఓకే, ఉద్యోగం చేస్తాం, సంపాదిస్తాం, అన్ని అయిపోతాయి. కానీ ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు ఒక నిశ్చలమైనటువంటి ఒక శ్రేష్టమైన ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగి ఉండాలన్నమాట. అదేంటి? నా కోసం అక్కడ ఇల్లు సిద్ధపరచబడుతుంది, నేను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. జకర్యా అదే కదా చేసింది. తన సేవా దినాలు ముగించుకున్న తర్వాత ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుని ప్రేమను బట్టి నేను బ్రతిమలాడుతున్నాను. దేవుని ప్రేమను మీరు గుర్తించండి. ఆయన ప్రేమను మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన ప్రేమను గురించి ఆలోచించేయండి. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మీ మనసులో ఒక రాజుగా మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. అలాగే ఇప్పుడు మీరు చేయకపోతే ఏదో ఒక రోజు ఈ ప్రేమ ఖచ్చితంగా పగగా మారుతుంది. అది అవ్వక ముందే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి సామర్థ్యం మనకు తెలుసు కదా. అది అవ్వక ముందే మనకు ఇంకా దేవుడు సమయం ఇచ్చాడు. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ మనకు సమయం ప్రతిసారి యేసుక్రీస్తు ద్వారా డైరెక్ట్ గా మనం దేవుని సన్నిధికి, దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ప్రేమను పొందడానికి మనం అర్హులుగా ఉన్నాం. హల్లెలూయా.